నన్ను ఇంత తక్కువ అంచనా వేస్తే ఎలా? నేను నరసింహాన్ని. దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టు. మీరు దాత్రం చూసారా? లేదు బాబు. ఏమైంది రుద్ర? రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు తాతయ్య. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకవేళ తను నా మనవరాలన్న విషయం నాకు తెలిసిపోయిందని తనకు తెలిసి కోపంగా వెళ్ళిపోయి ఉంటుందా? మురారి సత్య ప్రేమించుకున్నారు. మురారిని సత్యను కలుపు, నీకు పుణ్యం ఉంటుంది. లేగండి పైకి లేండి. అయ్యయ్యో, ఇదొచ్చిందేంటి? ఏంటి అలా చూస్తోంది? కొంపదీసి దాని గత జన్మ గుర్తుకు రాలేదు కదా? అది చెప్పి మురారి గారిని కన్విన్స్ చేస్తుందేమో. ఏంటి మళ్ళీ వచ్చావు? నా పెళ్లికి రావద్దని చెప్పానుగా. రామకృష్ణ, ఏంటి నువ్వు రామకృష్ణవి? నేను రామకృష్ణ ఏంటి? ఎండకి మైండ్ గాని పోయిందా? నా పేరు మురారి. ఇప్పుడు మురారివి, అప్పుడు నువ్వు రామకృష్ణవి. ఓహో, సిటీలో స్టోరీ చెప్తున్నావా? అప్పుడు రామ్లా కృష్ణలా నేను టీచ్ చేశానని ఇప్పుడు ఫీజు అడగడానికి వచ్చావా? కాదు, నేను చెప్తుంది మన గత జన్మ గురించి. గత జన్మనా? అవును, ముందు జన్మలో నేను గౌతమిని, నువ్వు రామకృష్ణవి. మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. మనకు బాబు కూడా ఉన్నాడు. ఆ జన్మలో మనకి ఒకరంటే ఒకరికి ప్రాణం, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉండేవాళ్ళం. నువ్వు అనుక్షణం నాకు నా నీడలా ఉండేవాడివి, నా కోసమే బ్రతికేవాడివి, నన్ను దేవుడిలా కాపాడేవాడివి. నాకంతా గుర్తుకొచ్చింది కృష్ణ. Thank God. Oh no. నేను నమ్మలేకపోతున్నాను కృష్ణ. మనం మళ్ళీ పుట్టాం. ఆ జన్మలోని మన ప్రేమే మళ్ళీ మనం పుట్టేలా చేసింది. అప్పుడు నా కోసం నువ్వు, నీ కోసం నేను చనిపోయావు. ఇప్పుడు ఒకరి కోసం ఒకరం పుట్టాం. ఇది నిజం కృష్ణ. ఇక నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని కృష్ణ. అప్పుడు మనల్ని విడదీసిన దేవుడే ఇప్పుడు మళ్ళీ కలిపాడు కృష్ణ. కృష్ణ,
గుడ్ జోక్. థ్యాంక్స్ సత్య. చాలా రోజుల తర్వాత కడుపుబ్బా నవ్వాను. ఈ క్రెడిట్ అంతా నీదే. చాలా మంచి జోక్ చెప్పావు. ఇది జోక్ కాదు. మావయ్య విన్నారా? ఈ మధ్య పునర్జన్మలు కూడా బాగా పాపులర్ అయిపోయినట్టున్నాయి కదా. ఆ మధ్య కుమార్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఈ ప్రాక్టికల్ జోక్ ఏదో జరిగినట్టుంది. అవునలుడు, అది విని ఇన్స్పైర్ అయినట్టుంది. కాదు కృష్ణ, నేను చెప్పేది నిజం. ఆపుతావా? నువ్వు జోకర్వేమో కానీ నేను బఫూన్ని కాను. రామకృష్ణ అని నేను 2 నేమ్స్ తో నాటకాలాడితే ఆ 2 నేమ్స్ కలిపి నేను రామకృష్ణనని నాకే స్టోరీస్ చెప్తావా? లేదు కృష్ణ, ఆ జన్మలో నీ పేరు రామకృష్ణ కాబట్టి ఈ జన్మ నీ నోటి నుంచి ఆ పేర్లు వచ్చాయి. నా చెవిలో ఫ్లవర్స్ ఏమన్నా ఉన్నాయా? అమ్మా చెప్పేది నిజం నాన్న. ఒకందుకు నిన్ను మెచ్చుకోవాలి. నా పైన ఎలాగైనా పగ సాధించాలన్న నీ పట్టుదల చూస్తుంటే ముచ్చటేస్తోంది. కానీ నువ్వు ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని ట్రయల్స్ వేసినా నన్ను నువ్వు సాధించలేవు. థ్యాంక్స్ అల్లుడు. నీ మెదడుకు పట్టిన తుప్పుని గత జన్మ కూడా వదిలించలేకపోయింది. నీపై నాకు పగ లేదు కృష్ణ, ప్రేమ మాత్రమే ఉంది. ఛీ, ఆపు. సిగ్గు నీకు లేకపోయినా నాకుంది. ప్రేమంటూ నువ్వు వస్తే నేను పడిపోతాననుకున్నావా? నువ్వు దిగజారినా నాకంత కర్మ పట్టలేదు. పగ సాధించడానికి మీ అమ్మమ్మ ఎంత నీచానికైనా ఒడిగడుతుంది. ఆ బుద్ధులే నీకు వచ్చాయి. విషపురుగులు వీళ్ళు అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఒకవేళ నువ్వన్నట్టు గత జన్మే ఉంటే, ఆ జన్మలో మనం ప్రేమికులం, భార్యాభర్తలం అయ్యుంటే, అందుకు నేను ఈ జన్మలో సిగ్గుపడుతున్నాను. నీలాంటి దాన్ని నేను ఏ జన్మలోనూ ప్రేమించను, పెళ్లి చేసుకోను. ఇంకోసారి ఇలాంటి నీచమైన ప్రయత్నం చేస్తే ఆడపిల్లవని కూడా చూడను, తన్ని తగలేస్తాను. ఒక మనిషిని చంపాలని చూసిన నీది ఒక జన్మేనా? నీలాంటి వాళ్ళు ఎందుకు పుడతారు? గెట్ అవుట్! మామయ్య, ఇలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. మరోసారి ఆ మనిషిని నేను చూడదలుచుకోలేదు. ఈ ఇంటి వైపు రానివ్వకండి మామయ్య. ఇంకా మనకు తిరుగులేదురా. అల్లుడు మనోడే. ఆస్తి మొత్తం ఈ ఇల్లరికపు అల్లుడిదే. ఇంకా ఏ శక్తి మురారిని మార్చలేదు.
చెప్పాను కదే నా నుంచి తప్పించుకోలేమని. మళ్ళీ ఎందుకు ఇలా ట్రై చేస్తున్నావు? నా కోపం ఖరీదు నీ ఆయుష్. నా కోపం పెరిగితే నీకు ఆయుష్ తగ్గుతుంది. చదువుకునే ఉంటావుగా, డిమాండ్ సప్లై ఎకనామిక్స్. నా కోపం నీ ప్రాణం. పెళ్ళయ్యే వరకు బుద్ధిగా ఉండు. కాదని మొండికేసి మరోసారి పారిపోవడానికి ట్రై చేస్తే నీ ఒంట్లోంచి ప్రాణం బయటికి పోతుంది. బయటకి పోయేది నువ్వు కాదు, నిన్నిలా కాదే. ఉండు. ఏమైందయ్యా? అది తప్పించుకోవడానికి ట్రై చేసిందిరా. ఏం చేస్తున్నావు నువ్వు? జడ కట్టుకున్న రిబ్బన్ విప్పినట్టు కాళ్ళు చేతులు కట్టిన కట్లు విప్పేసుకుంది. నేను వెళ్ళడం క్షణం లేట్ అయినా అది అరిచి మన గుట్టు రట్టు చేసేది. క్షమించండి అయ్యా, నేను బలంగానే కట్టాను, కానీ తను విడిపించుకుంటుంది అనుకోలేదయ్యా. ఇందుకేరా, ఇందుకే వానపామునైనా రోకల బండతో కొట్టమన్నారు. ఊళ్ళోకెళ్ళి బలంగా ఉన్న ఇద్దరిని తీసుకొచ్చి బయట కాపలా పెట్టు. అది తప్పించుకోకూడదు. దానికోసం ఎవ్వరూ రాకూడదు. ముఖ్యంగా రుద్రగాడి మీద కన్నేసుంచు. వాడికి డౌట్ వస్తే మన ప్లాన్ నాశనం చేస్తాడు. ఇంకో విషయం, సత్య కూడా ఇక్కడికి రాకూడదు. వస్తే మన వాళ్లతో చెప్పి వెనక్కి పంపించు. వెళ్ళకపోతే చంపేమని చెప్పు. సరేనయ్యా. చూడు, ఇంకోసారి తప్పు జరిగిందో ఈ ఇంట్లో నీకు పని ఉండదు, నీ ఒంట్లో ప్రాణం ఉండదు. ఆ పంతులు కబురు చేయమన్నాను, చెప్పావా? ఆయన రేపు పొద్దున్న వస్తానని చెప్పాడయ్యా. రాకపోతే ఈడ్చుకురా. ఓ అమ్మో, పెద్దలతో సావాసం అంటే ప్రమాదాలతో స్నేహం చేయటమే, రెండు ఒకటే. సిగ్గు నీకు లేకపోయినా నాకుంది. ప్రేమంటూ నువ్వు వస్తే నేను పడిపోతాననుకున్నావా? ఒకవేళ నువ్వన్నట్టు గత జన్మే ఉంటే, ఆ జన్మలో మనం ప్రేమికులం, భార్యాభర్తలం అయ్యుంటే, అందుకు నేను ఈ జన్మలో సిగ్గుపడుతున్నాను. నీలాంటి దాన్ని నేను ఏ జన్మలోనూ ప్రేమించను, పెళ్లి చేసుకోను. అమ్మా, ఏమన్నా? నేనమ్మా. ఎవరు నువ్వు?
ఇది నాన్న. ఇది నేనమ్మా. అంటే నువ్వు నిజంగా నా రుద్రవా? రుద్ర లే. కళ్ళ ముందు నా కన్న కొడుకు తిరుగుతున్నా గుర్తించలేకపోయాను. ఆ జన్మలో నిన్ను పోగొట్టుకున్నాను, ఈ జన్మలో నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నన్ను క్షమించు రుద్ర. అలా అనకమ్మా, నువ్వు చాలా మంచిదానే. ఆ జన్మలో నా కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టా. నా కోసం ఎన్నో కష్టాలు పడ్డా. నా కోసం మళ్ళీ పుట్టావమ్మా. నీకు జన్మ మారింది కాబట్టి నన్ను గుర్తుపట్టలేకపోయా. నేను ఇంకా పాత జన్మలోనే ఉన్నాను కాబట్టి నేను కనుక్కోగలిగానమ్మా. నీకోసం నాన్న కోసం వచ్చాను. మిమ్మల్ని ఇద్దరిని కలిపి నాతో తీసుకెళ్ళడానికే వచ్చాను. నువ్వెవరో తెలియక నిన్ను చంపాలనుకున్నాను రుద్ర. మీ నాన్నను కూడా చంపాలనుకున్నాను. అదే నాకు శాపమైంది. లేదమ్మా, అవన్నీ తెలియక చేసిన తప్పులు. తెలుసుంటే మా కోసం ప్రాణం పెడతామేమో, కానీ ప్రాణం తీయవుగా. నాకు తెలిసింది. మీ నాన్నకి ఇంకా తెలియలేదు రుద్ర. నన్ను గుర్తుపట్టలేదు. నేను చూశానమ్మా, అందుకే వచ్చాను. త్వరలో మీ నాన్నకి పెళ్లి. మమ్మల్ని ఎలా కలుపుతావు రుద్ర? దేవుడున్నాడమ్మా. నీకు గుర్తొచ్చింది, నాన్నకు గుర్తురాదా? తప్పకుండా గుర్తొస్తుంది. నాకు నమ్మకం ఉందమ్మా. నాకు లేదురా. ఆ జన్మలో నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ఆయనపై ఈ జన్మలో పగబట్టి ప్రాణం తీయాలనుకున్నాను. మీ నాన్నకి ఇవే గుర్తుంటాయి. లేదమ్మా, నాన్న కూడా గజ్జన్మ గుర్తొస్తుంది. మీరు కలుస్తారు. మీ గురించి తాతయ్య కూడా తెలుసు. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. నిన్ను నాన్నని కలిపే పూచి నాదమ్మా. లేదంటే నా జన్మ వృధా. నన్ను నమ్మమ్మా. ఇన్నాళ్ళు నాకు అమ్మా నాన్న లేరా. ఇప్పుడు తప్పకుండా ఉంటారా. ఇది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. చీటికి మాటికి కసురుతున్నారు. పెళ్లి కూతురున్నది కూడా లేదు. ఏ ఆ రూమ్ లోకి వెళ్తే ఏమవుతుంది? తాళాలు అడిగితే ఇవ్వలేదు. నేనేమైనా నా కోసం అడిగానా? తాతయ్య మందుల కోసమే అడిగాను. నేను మందులు తీసుకుని తాతయ్యకి ఇస్తే తప్ప?
ఇద్దరి కొడుకుల్ని పొట్టను పెట్టుకున్న నరహంతకుణ్ణి ఇక బతకనివ్వను. చంపేస్తాను, ఇప్పుడే చంపేస్తాను. రేయ్